హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజైతే మనం మిరియాల చారు ఎలా చేయాలో తెలుసుకుందామా. దానికోసం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని కరివేపాకు వేసి వేపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ చొప్పున మిరియాలు, జీలకర్ర, అలాగే కందిపప్పు వేసి వేపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. 3 ఎండుమిరపకాయలను సగానికి తుంచి వేసి వేపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి 1/2 కప్ కందిపప్పును వేసి ఉడికించుకోవాలి. దానికోసం 1 గ్లాస్ వాటర్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 3 టమాటాలను సగానికి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేపుకున్న పప్పులు ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. ఎక్స్ట్రా వాటర్ని పక్కకు తీసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఇనుపుకోవాలి. ఇనుపుకునే ముందే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా ఇనుపుకోవాలి. ఇలా ఇనుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం టమాటాలు అలాగే చింతపండు వేసాం కాబట్టి పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం ప్యాన్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్ను చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేపుకున్న తర్వాత రసంలోకి వేసేసుకోవాలి. జలుబు చేసినప్పుడు కానీ లేదంటే జ్వరంతో బాధపడుతున్నప్పుడు కానీ ఇలా రసం చేసుకొని తిన్నామంటే చాలా ఉపశమనంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసి కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అంటే ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మిరియాల చారు రెడీ. చాలా అంటే చాలా ఈజీ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.